హాయ్ అండి. ఫస్ట్ అయితే ఈ ఫ్రాక్‌ని చూడండి. ఇది మీషోలో తీసుకున్న క్లాత్‌తో స్టిచ్ చేసిన ఫ్రాక్ అండి. మీకు సైడ్ పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. క్లాత్ నాకు 200 పడిందండి. ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంది. ఇదైతే క్లాత్ 2 మీటర్స్ ఒకటి, 2 మీటర్స్ ఒకటి ఇచ్చారు. టాప్‌కి 2 మీటర్, ప్యాంట్‌కి 2 మీటర్ ఇచ్చారు. ఇది లైనింగు ఒక 1 మీటర్ తీసుకున్నాను. నేను ఓన్లీ పైకి మాత్రమే లైనింగ్ వేశాను. బాటమ్ పార్ట్‌కి లైనింగ్ వేయలేదు. క్లాత్ థిక్‌గానే ఉంది, కాటన్ కాబట్టి నేను బాడీ క్లాత్కి మాత్రమే వేసానండి. టోటల్ బాడీ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ అండి. ఒక 1 ఇంచు పైన కింద ఖర్చు కోసం యాడ్ చేసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చి 3 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, చంక డౌన్ వచ్చేసి 7 ఇంచెస్, చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నానండి. ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నానండి. చంక రౌండ్ తీసుకోవడం కోసం 1.5 ఇంచెస్ తీసుకున్నానండి. దీన్ని చంక రౌండ్ తీసేసుకున్నాను. కింద నడుము లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్ తీసుకున్నాను. ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ రెండు మార్కింగ్స్ని కలిపేసుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ పైకి తీసుకుంటున్నానండి. ఇలా తీసుకొని ఇలా షేప్ అయితే తీసుకుంటున్నాను. ఇదైతే ఫ్రంట్ నెక్ అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ 6.5 ఇంచెస్ తీసుకున్నానండి ఫ్రంట్ నెక్. దీన్ని అయితే నేను రౌండ్ షేప్ నెక్ అయితే తీసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం నేనైతే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. కటింగ్ చేసుకుంటే ఇది బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ కూడా సేమ్ రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను పొడవు. విడ్త్ 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. దీన్ని కూడా నేను రౌండ్ షేప్ నెక్ కింద డ్రా చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా నేను రౌండే తీసుకున్నానండి. ఫ్రంట్ చంకలోతు తీసుకోలేదు కదండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని ఫ్రంట్ చంకలోతు అయితే తీసుకుంటున్నానండి. నెక్ షేప్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకుందామండి. ఇది టాప్ కోసం ఇచ్చిన క్లాత్ అండి. ఇది 2 మీటర్స్ ఉంది క్లాత్. ఇది ప్యాంట్ క్లాత్ అండి. దీన్ని యూజ్ చేసి టాప్ స్టిచ్ చేస్తున్నాను. దీన్ని 4 ఫోల్డ్స్ వేసుకొని లైనింగ్ ఎలా ఉందో అలా వేసుకొని కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా లైనింగ్ ప్రకారం కట్ చేసుకున్నాను. నెక్ కట్ చేసుకోలేదండి. స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటాను. ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మన డ్రెస్ యొక్క బాటమ్ పార్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. మనకి ఎంత కావాలన్నది. దాని ప్రకారం మనం కింద ఫ్రిల్స్ కోసం, నడుము దగ్గర ఫ్రిల్స్ కోసం క్లాత్ అయితే తీసుకోవాలి. నేను 20 ఇంచెస్ ఈ క్లాత్ అయితే పైన బాటమ్ పార్ట్కి అయితే తీసుకుంటున్నాను. ఈ కింద మిగిలిన పార్ట్కి ప్యాంట్ క్లాత్ ఫ్రిల్స్ కోసం అయితే తీసుకుంటున్నానండి. 20 ఇంచెస్ కాబట్టి ఈ క్లాత్ తీసుకుంటున్నాను. 20 ఇంచెస్ పైన కింద ఖర్చు యాడ్ చేసి 21 ఇంచెస్ నడుము దగ్గర ఫ్రిల్స్ కోసం అయితే బాటమ్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నానండి. మిగిలిన క్లాత్ అంతా నేను బాటమ్ పార్ట్ కోసం తీసేసుకున్నానండి. 2 పీసెస్ ఫ్రంట్కి బ్యాక్కి. ఇలా నడుము దగ్గర ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఈ కింద పార్ట్లో ఈ మిగిలిన ప్యాంట్ క్లాత్ ఫ్రిల్స్ కోసం అయితే యూస్ చేస్తానండి. ఇలా ఈ మిగిలిన క్లాత్ కూడా నేను ఫ్రిల్స్ కోసం ఇది పైది 20 ఇంచెస్ ప్లస్ 1 ఇంచు ఖర్చు కోసం 21 ఇంచెస్, కిందది 10 ఇంచెస్ తీసుకున్నానండి. హ్యాండ్స్ అయితే హ్యాండ్ షేప్ కట్ చేసుకున్నానండి. హ్యాండ్స్ 10 ఇంచెస్ తీసుకున్నానండి. 10 ఇంచెస్ తీసుకుని 9 ఇంచెస్ వస్తుందండి ఖర్చు పోను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని హ్యాండ్ షేప్ కట్ చేసేసుకున్నాను. దీన్ని మెయిన్ క్లాత్ మీద కూడా పెట్టుకొని కట్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే రాంగ్ సైడ్ లైనింగ్ క్లాత్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోస్ను ఫాలో అవుతూ ఉండండి. ఇలా చుట్టూరా స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలండి. 2 బాడీ పార్ట్స్ కూడా ఇలా రెడీ చేసేసుకోవాలి. రెండు బాడీ పార్ట్స్ కూడా రెడీ చేసేసుకొని నేను క్రాస్ పీసులు తీసుకొని ఇలా అటాచ్ చేసుకున్నానండి నెక్కి వేయడం కోసం. ఆ క్రాస్ పీసులు ఇలా నెక్కి స్టిచ్ చేసేసుకుంటున్నానండి నెక్ చుట్టూరా. ఇలా అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. దాన్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను. లోపల వైపు ఒక ఫోల్డింగ్ వేసుకొని పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ రెడీ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఇలా డాట్స్ అయితే వేసుకుంటున్నానండి. షోల్డర్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి మనం ఎంత పొడవు డాట్ కావాలనుకుంటే అంత పొడవు డాట్ అయితే వేసుకోవాలి 2 సైడ్స్ కూడా. మీ బ్యాక్ కూడా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఫ్రంట్కి మాత్రం వేస్తున్నాను. ఇప్పుడైతే దీనికి నడుము దగ్గర 21 ఇంచెస్ తీసుకున్నాం ఫ్రిల్స్ కోసం. ఆ క్లాత్ని అయితే ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ వదిలేసి అక్కడ నుంచి మనకి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. నా క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ నేను దూరంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను, చిన్న చిన్న ఫ్రిల్స్. ఇలా క్లాత్ మొత్తం ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా. ఇలా మొత్తం ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నానండి. దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకున్నాక ఇలా అయితే ఉందండి. ఇప్పుడు మళ్ళీ దీనికి కింద సైడ్ కూడా ఫ్రంట్ క్లాత్
ఫ్రిల్స్ కోసం యాడ్ చేస్తానని చెప్పాను కదండి, దాన్ని నేను అటాచ్ చేసేసుకొని కింద ఒకవైపు ఫోల్డ్ చేసేసుకున్నానండి. ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఈ క్లాత్కి ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసేసుకుందామండి. నాకు టోటల్ ఈ ఫ్రాక్కి 4 మీటర్స్ క్లాత్ పట్టిందండి. క్లాత్ ఎక్స్ట్రా ఏం మిగలేదు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక పార్ట్ అయితే ఇలా ఉందండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇలా సపరేట్గా స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాను. హ్యాండ్స్ కూడా లైనింగ్ క్లాత్ అయితే స్టిచ్చింగ్ వేసేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే షోల్డర్స్ని కూడా జాయిన్ చేసేసుకుందాము. షోల్డర్స్ జాయిన్ చేసుకుని హ్యాండ్స్ అటాచ్ చేసుకుందామండి. షోల్డర్స్కి డబుల్ స్టిచ్ వేసుకోవాలండి స్ట్రాంగ్గా ఉండటం కోసం. ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే వైపున మనం లోతు అయితే తీసుకోవాలి. దాని లోతు ఎలా తీసుకోవాలనేది మీకు ఇప్పుడైతే చూపిస్తానండి. నేను హ్యాండ్ మిడిల్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి మన చంక రౌండ్ ఎంత ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ మిడిల్ పార్ట్ నుంచి ఒక 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని చంక రౌండ్ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకున్న 1 ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకుని ఒక 1/2 ఇంచు ఈ మిడిల్లో మార్క్ చేసుకుని చంక రౌండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుందని వీడియోలో చూపిస్తున్నట్టు. ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉందండి, అది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవడానికి నేను అలా ఫోల్డ్ చేశాను. మార్క్ చేసిన ప్రకారం మనం అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ చంక రౌండ్ తీసింది ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలాగా మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఫ్రాక్ ఇది స్టిచ్ చేసిన తర్వాత ఫ్రిల్స్ కింద ఫ్రిల్స్ స్టిచ్ చేశాక బరువుగానే ఉందండి, కాబట్టి నేను బాటమ్ పార్ట్కి అయితే లైనింగ్ వేయట్లేదు. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. బాడీ పార్ట్కి మాత్రం లైనింగ్ అయితే వేసానండి 1 మీటరు. నాకు ఈ ఫ్రాకు 250లో రెడీ అయిపోయిందండి. ఇలా హ్యాండ్స్ 2 సైడ్స్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ అటాచ్ చేసేసుకొని సైడ్ అయితే జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. దానికోసం ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టుకున్నానండి. ఆ మార్కింగ్ ప్రకారం నేనైతే స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 2 సైడ్స్ కూడా అలా స్టిచ్చింగ్ వేసేసుకుంటే ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే పీచ్ రాకుండా ఉంటుంది. క్లాత్ కొంచెం లైట్గా పీచ్లా వస్తుందండి. దానికోసం నేను సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఫ్రాక్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఫ్రాక్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలో మీకు డల్గా పడిందండి క్లాత్, రియల్గా అయితే డ్రెస్ లుక్ చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.